very good morning. So, last classes లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? 7th అనిల్ కుమార్ అప్డేట్లో ఉన్నారా మీరు? Yes, sir. ఓకే, గుడ్. సార్ సర్వర్ ఎసెస్ కూడా ఇంకా 3 months రెన్యూ అవుతుందంట సార్. అవుతుందా? ఓకే ఓకే, గుడ్. ఓకే. కాల్ చేసావా? కాల్ చేశాను సార్. ప్రస్తుతానికి ఎక్స్పైర్ అయిపోయినా మళ్ళీ రెన్యూ అవుతుందంట సార్ 3 months వరకు. ఓకే ఓకే మా మంచిది. అట్లా ఏమైనా ఉంటే డౌట్ క్లారిఫై చేసుకోండి ఫోన్ చేసి. ఓకే, ఒకవేళ అయిపోతే మళ్ళీ కాల్ చేసి అక్కడ ఆయన దగ్గర ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే సార్. జస్ట్ అమౌంట్ కడితే యాక్సెస్ ఇచ్చేస్తాడు అంతే. జస్ట్ ఎక్స్పైర్ అయిపోయి నుంచి నార్మల్గా వచ్చేస్తుంది. ఓకే సార్. ఓకే గైస్, యా డన్. సో చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనకి టుడే టాపిక్ వచ్చేసి ఐడాక్. సో ఈ ఐడాక్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, ఏ సిచ్యువేషన్స్లో ఉపయోగపడుతుంది అనేది మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో సిఓ టాపిక్లో, సిఓ కాన్సెప్ట్స్లో కంట్రోలింగ్, కాస్ట్ ఎలిమెంట్స్, ప్రాఫిట్ సెంటర్స్, కాస్ట్ సెంటర్స్ అండ్ కేటగిరీస్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో అడగడానికి 100% ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ డిస్కషన్ చేసాం. తర్వాత ఎఫ్ఐలో సంబంధించి టోటల్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో ఉన్న ఇంపార్టెంట్ అన్ని డిస్కషన్ చేసాం. సో ఈరోజు ఐడాక్ అంటే ఏంటి, ఇది ఎందుకు ఉపయోగిస్తారు, ఎప్పుడు ఉపయోగిస్తారు, ఏ సిచ్యువేషన్లో ఉపయోగిస్తారు అనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో మెయిల్స్ పంపించమని చెప్పాను. వాట్సాప్కి మెయిల్ పంపించారా వీడియోస్కి? ఓకే, మెయిల్ ఐడీస్ పంపించకపోతే పంపించారు నాకు. ఓకే, ఈరోజు నేను సెండ్ చేస్తాను వీడియోస్, డాక్యుమెంట్స్, ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఎస్ఫోరానా చేంజెస్, ఓకే, అవన్నీ మీకు పంపిస్తాను. యా, చూడండి, కోడ్ కనపడుతుందమ్మా? వర్డ్ డాక్యుమెంట్. ఎస్ సార్. యా, చూడండి గైస్, వాట్ ఈజ్ ఐడాక్? ఐడాక్ అంటే ఏంటి, దీనివల్ల యూజెస్ ఏంటి అని చూస్తే, ఐడాక్ అనేది ఒక ఇంటర్మీడియట్ డాక్యుమెంట్. ఇట్ స్టాండ్స్ ఫర్ ఇంటర్మీడియట్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ సింపుల్ ఏ డేటా కంటైనర్ used to exchange information between any two processes that can understand the syntax and semantics of the data. IDAC is like data file with a specified format, which is exchanged between two systems which know how to interpret that data. When we execute an outbound ALE process, and IDAC is created. In the SAP system, IDAC stored in database. Every has a unique number within a client. ఇక్కడ ఐడాక్ అంటే ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అన్నాం. సార్ ఏంటి సార్ ఈ ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అనేది మీకు డౌట్ వస్తుంది. తర్వాత దీన్ని డేటా కంటైనర్ అని కూడా అంటారు. ఇది టూ సిస్టమ్స్కి మధ్యలో వర్క్ అయ్యే ప్రాసెస్. అంటే ఏ విధంగా అంటే, ఇప్పుడు వెండర్స్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు, బ్యాంక్స్ ఉంటాయి. ఈ మూడుతోనే బిజినెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనము ఒక వెండర్ దగ్గర నుంచి స్టాక్ పర్చేజ్ చేయాలన్నా, లేదంటే ఒక కస్టమర్కి మనము స్టాక్ సేల్ చేయాలన్నా చేస్తాం. అప్పుగా పర్చేజ్ చేస్తాం, అప్పుగా సేల్ చేస్తాం. ఇది ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, ఒకవేళ మనకి కస్టమర్ నుంచి డబ్బు రావాలన్నా, లేదంటే మనము సప్లయర్కి డబ్బులు ఇవ్వాలన్నా, మనకు త్రూ మీడియేటర్గా బ్యాంక్ పనిచేస్తూ ఉంటుంది. బ్యాంక్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఇక్కడ బ్యాంక్ పనిచేస్తూ ఉంటుంది కాబట్టి మనం కొత్తగా క్రియేట్ చేసుకున్న ఫార్మాట్స్ కొన్ని ఉంటాయి, లేదు బ్యాంకు పరంగా ఉన్న ఫార్మాట్స్ కొన్ని ఉంటాయి. ఎందుకు అంటే డేటా పంపించాలి మనం. ఇప్పుడు రీక్యాన్సిలేషన్ అకౌంట్ అంటారు. ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్కి BRS అని చెప్తాం అనమాట, బ్యాంక్ రీక్యాన్సిలేషన్ స్టేట్మెంట్.
బ్యాంక్ స్టేట్మెంట్కి మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి మ్యాచ్ అవ్వాలి అంటారు. ఆ మ్యాచ్ అవ్వాలి అన్నప్పుడు దానికి సంబంధించి స్టేట్మెంట్ తెచ్చుకొని మన సిస్టంలో మనం టైప్ చేసి పెట్టుకుంటాం, అది బాగుంటుంది. కానీ ఇక్కడ కొన్ని ప్రోగ్రామింగ్ ఫార్మాట్స్ ఉంటాయి. ఆ ఫార్మాట్స్ ప్రకారంగా మనము డేటాని రెడీ చేసుకొని బ్యాంకుకి పంపించాలి. బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాసెస్ చేస్తారు మన డేటాకి. ఎలా? చాలామంది అందరూ ఎస్ఏపి సాఫ్ట్వేర్లు ఉపయోగించరు, కొందరు నాన్ ఎస్ఏపి కూడా ఉపయోగిస్తారు. సార్ ఎస్ఏపి నాన్ ఎస్ఏపి అంటే ఏంటి సార్ అంటే, ఇక్కడ ఇప్పుడు నేను ఎక్సెల్లో డేటా మెయింటైన్ చేస్తున్నా, లేదంటే క్విక్ బుక్స్లో డేటా మెయింటైన్ చేస్తున్నా, లేదంటే టాలీలో మెయింటైన్ చేస్తున్నా. నేను ఎస్ఏపి యూజ్ చేయట్లేదు, అంటే నాన్ ఎస్ఏపి యూజ్ చేస్తున్నా. నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి డేటా మ్యాప్ చేయడం ఎలా? ఒక ప్రాసెస్. ఓకే, తర్వాత ఎస్ఏపి టు నాన్ ఎస్ఏపిలోకి డేటా పంపించడం ఎలా, లేదంటే ఎస్ఏపి టు ఎస్ఏపిలోకి పంపించడం ఎలా? ఇలా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్లో మనకి ఐడాక్ అనేది ఉపయోగపడుతుంది. నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి డేటా మ్యాప్ చేయడానికి ఉపయోగించడాన్నే మనం ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అంటాం. ఎందుకంటే వాళ్ళు వేరే సిస్టంలో వేరే సాఫ్ట్వేర్లో డేటా ఉపయోగిస్తున్నారు, దాన్ని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి. అందుకు గాను మనకి ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని డేటా కంటైనర్ అని కూడా అంటాం. ఓకే, సో దానికి ఒక డేటా ఫైల్ ఉంటుంది. ఓకే, సో వాటికి అట్లా ఉపయోగించేటప్పుడు మనకి టూ సాఫ్ట్వేర్స్ని ఉపయోగిస్తారు అలా మ్యాప్ చేసేటప్పుడు. సార్ అవి ఏంటి సార్ అది చూడండి. వాట్ ఈజ్ ఏఎల్ఈ? అప్లికేషన్ లింక్ ఎనేబులింగ్ అంటాం. అప్లికేషన్ లింక్ ఎనేబులింగ్ enables you to exchange data within a system group. You can use ALE to send customizing data, transaction data, and master data to other systems as IDEX. This is implemented as part of a distribution model. ఇప్పుడు మనం స్టార్టింగ్లో క్లయింట్ అంటే ఎవరు అని చెప్పుకున్నాం. తర్వాత బిజినెస్లో ఎన్ని రకాల ట్రాన్సాక్షన్ డేటా ఉంటుందని అనేది కూడా డిస్కస్ చేసాం. కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా, మాస్టర్ డేటా అని ఉంటుందని చెప్పాం. ఇక్కడ కస్టమైజింగ్ డేటా అంటే కాన్ఫిగరేషన్స్, వెండర్ పోస్టింగ్ అండ్ వెండర్ అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్, అకౌంట్స్ రిసీవబుల్స్ కాన్ఫిగరేషన్, ఏపీపీ కాన్ఫిగరేషన్, అసెట్ కాన్ఫిగరేషన్, కాస్ట్ ఎలిమెంట్స్ కాన్ఫిగరేషన్, ప్రాఫిట్ సెంటర్ కాన్ఫిగరేషన్, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని మనం కస్టమైజింగ్ డేటా అంటాం, కాన్ఫిగరేషన్ చేసే డేటాని. అవన్నీ ఎందుకు కాన్ఫిగరేషన్ చేస్తాం? ఒక వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, జిఎల్ పోస్టింగ్ చేయాలన్నా, ఈ పోస్టింగ్లు మనం చేయాలి అంటే ఫస్ట్ మనం కాన్ఫిగరేషన్లు చేయాలి బ్యాక్ ఎండ్లో. తర్వాత ట్రాన్సాక్షనల్ డేటా అంటే వెండర్ పోస్టింగ్, కస్టమర్ పోస్టింగ్, జిఎల్ పోస్టింగ్, ఇవన్నీ చేస్తాం మనం. అవి చేసిన తర్వాత ఆ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఓకే, మనకి టేబుల్స్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఆ వెండర్ని క్రియేషన్ చేయాలన్నా, కస్టమర్ని క్రియేషన్ చేయాలన్నా, జిఎల్స్ని క్రియేషన్ చేయాలన్నా వాటిని మనం మాస్టర్ డేటా అంటాం. వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ డేటా, అసెట్ అకౌంటింగ్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్స్ మాస్టర్ డేటా, ఇలా డేటా రకరకాలు ఉంటుంది. సో ఆ డేటా ఇప్పుడు నాన్ ఎస్సీపీలో వీళ్ళందరూ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు, వెండర్స్ ఉంటారు, జిఎల్స్ ఉంటాయి, పర్చేస్ ఉంటాయి, సేల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వాటిని ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలంటే కొన్ని సాఫ్ట్వేర్స్ కావాలి. దాంట్లో ఏఎల్ఈ ఒకటి. ఏఎల్ఈ అప్లికేషన్ లింక్ ఎనేబులింగ్ అనేది ఒక సాఫ్ట్వేర్, దీని ద్వారా పంపిస్తారు, మీడియేటర్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు కంప్యూటర్ అంటే ఏంటి? ఇన్పుట్ డేటా, అది ప్రాసెసింగ్ జరిగి అవుట్పుట్ ద్వారా వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనకి మధ్యలో మీడియేటర్గా ఏఎల్ఈ అని కొన్ని ఏఎల్ఈ, ఈడిఐ అని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో అదనమాట. నెక్స్ట్ ఈడిఐ చూడండి. ఈడిఐ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అంటాం. ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ ఇక్కడ చూడండి. ఈడిఐ ఈజ్ కంప్యూటర్ టు కంప్యూటర్ బిజినెస్ డాక్యుమెంట్స్ అండ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఫైల్ ట్రాన్స్ఫర్స్ బిట్వీన్
trading partners without human intervention. EDI uses standard formats for transforming the information, purchase orders, status, invoices, advanced shipping notices, bills of loading and payments with remittance advices. సో ఇప్పుడు బిజినెస్లో మనకి పిఓ పర్చేజ్ ఆర్డర్స్, సేల్స్ ఆర్డర్స్, డెలివరీ నోట్స్, రిసిప్ట్ నోట్స్, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ అవుట్, పర్చేజ్ ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, ఇలాంటివి కూడా కంపల్సరీగా బిజినెస్లో ఉంటాయి. ఓకే, సో ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట. అలాంటి డేటాని కూడా ఒక సిస్టమ్ నుంచి మరో సిస్టంలోకి మనకి మ్యాప్ చేయాలంటే ఈడిఐని కూడా మనం ఉపయోగిస్తాం. ఓకే, ఇవి రెండు మధ్యలో మీడియేటర్గా పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే బ్యాంక్ ఫార్మాట్ ఒకలా ఉంటుంది, కస్టమర్ ఫార్మాట్ ఒకలా ఉంటుంది, వెండర్ ఫార్మాట్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు నేను పర్చేజ్ ఆర్డర్ పెడుతున్నాను, ఎవరికి? సప్లయర్కి. నా దగ్గర ఒక ఫార్మాట్ ఉంది. ఆ ఫార్మాట్ ఏంటుంటుంది? డేట్ ఉంటుంది, తర్వాత పర్టికులర్స్ ఉంటాయి, తర్వాత క్వాంటిటీ, తర్వాత రేటు, తర్వాత పిఓ నెంబర్, ఓకే, తర్వాత ఇలా అడ్రస్, ఇలా నేను ఒక ఫార్మాట్ ఇచ్చుకుంటాను. ఆ ఫార్మాట్ ప్రకారంగానే మనం డేటా టైప్ చేసి పంపిస్తాం. సో అది యాజ్ ఇట్ ఈస్గా మ్యాప్ అవ్వాలి మనకి, నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలోకి మ్యాప్ అవ్వాలి. ఓకే, అలా కొన్ని ప్రోగ్రామింగ్స్ చేస్తారనమాట. ఇది యాజ్ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ దీంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ కాడు, బట్ వాట్ ఈజ్ వాట్ అనేది మనం మినిమం తెలుసుకోవాలి. ఇది అబాబర్స్తో, ఓకే, క్లయింట్స్తో కూర్చొని మాట్లాడుకొని ఏ విధంగా ఫార్మాట్స్ కావాలో చూసుకొని వాళ్ళు మ్యాప్ చేసుకుంటారు. మ్యాక్సిమం మినిమం వాట్ ఈజ్ వాట్ అని మనం తెలుసుకోవాలి. ఇది అబాబర్స్తో కూడిన పని. ఎందుకంటే ఒక్కొక్క వెండర్ ఫార్మాట్స్ వేరు ఉంటాయి, కస్టమర్ ఫార్మాట్స్ వేరు ఉంటాయి. ఇది ఎవరి ఫార్మాట్స్ వాళ్ళు సపరేట్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో దీంట్లో ఐడాక్ స్ట్రక్చర్ కన్సిస్ట్ ఆఫ్ 3 పార్ట్స్గా ఉంటుంది ఐడాక్ అనేది. దీంట్లో అడ్మినిస్ట్రేషన్ పార్ట్, అంటే దీంట్లో అడ్మినిస్ట్రేషన్ పార్ట్ ఒకటి ఉంటుంది, అంటే కంట్రోలింగ్ డేటా అంటారు దీన్ని, రికార్డ్స్ అని కూడా చెప్తాం. అప్లికేషన్ డేటా రికార్డ్ అని ఉంటుంది. సో తర్వాత స్టేటస్ ఇన్ఫర్మేషన్, అంటే ఇక్కడ స్టేటస్ రికార్డ్ అని 3 రికార్డ్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ చూడండి అడ్మినిస్ట్రేషన్ పార్ట్, అంటే ఇది కంట్రోలింగ్ డేటా అంటాం. ఇట్ కంటైన్స్ information such as IDAC number, direction, IDAC status, basic type, message type, partner, sender or receiver, date and time, creation and update, interchange file, ISA number. You can view all IDAC using transactions W02 W05. ఇక్కడ వెళ్ళి చూస్తాం వ్యూ చూడాలంటే. ఓకే, సో దాని డిస్ప్లే రికార్డ్ చూడండి ఇలా ఉంటుంది. అంటే నువ్వు ఐడాక్ క్రియేట్ చేసేటప్పుడు వాడిని చూసేటప్పుడు మనం W02లోకి వెళ్తే దాని ఫార్మాట్ ఏమేమి ఉంటాయి ఆ డిస్ప్లే కంట్రోల్ రికార్డులో అనేది చూడండి. అంటే మనం పర్చేజ్ ఆర్డర్ పెడుతున్నాం అనుకోండి, దాంట్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమేమి ఉంటుంది అని అనుకోండి. ఇక్కడ ఐడాక్ టైప్ ఇన్ఫర్మేషన్, తర్వాత పార్ట్నర్, టెక్నో ఇన్ఫో, అడ్రస్ ఇన్ఫో, డీటెయిల్స్, లాజికల్ మెసేజ్ డిస్క్రిప్షన్, మెసేజ్ టైప్, మెసేజ్ వేరియంట్, మెసేజ్ ఫంక్షన్. ఓకే, సో తర్వాత రిసిప్ట్ ఇన్ఫర్మేషన్, అంటే మనం ఎవరికైతే పంపిస్తున్నామో అతని ఇన్ఫర్మేషన్ ఏముంటుంది, పోర్టు, పార్ట్నర్ నెంబర్, పార్ట్నర్ టైప్, ఫంక్షన్, ఇవి ఉంటాయి. ఇవి ఒక ఫార్మాట్స్ అనమాట. ఈ ఫార్మాట్స్లోనే మనం పంపిస్తాం ఐడాక్ ఫార్మాట్. ఓకే, ఈ ఫార్మాట్ ప్రకారంగానే వాళ్ళు డేటా టైప్ చేసుకుంటారు. దీని అడ్మినిస్ట్రేషన్ పార్ట్ అంటాం. అంటే ఇప్పుడు మనం జాబ్కి అప్లై చేయాలంటే ఒక ఫామ్ ఉంటుంది. ఓకే, ఆ ఫామ్ ప్రకారంగా ఫిల్ చేయాలి మనం. వాళ్ళు అక్కడ ఫామ్లో ఏవైతే ఇచ్చింటారో దాని ప్రకారంగానే మనం ఫిల్ చేసుకుంటాం. ఓకేనా? సో అదే విధంగా ఇక్కడ కూడా కంట్రోలింగ్ డేటాలో ఫార్మాట్స్ ఉంటాయి. ఓకే, ఇట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ సచ్ as ఐడాక్ నెంబర్, డైరెక్షన్, స్టేటస్, బేసిక్ టైప్, మెసేజ్ టైప్, పార్ట్నర్, రిసీవర్ ఎవరు, మన సెండర్ ఎవరు, ఏ టైంలో మనం రైట్ చేస్తున్నాం, ఓకే, ఎంత క్వాంటిటీ కావాలి, ఎంత క్వాలిటీ కావాలి, వాళ్ళ అడ్రస్ ఎక్కడ. ఓకే, సో ఇవన్నీ కూడా మనము కంట్రోలింగ్ డేటాలో ఇవ్వడం జరుగుతుంది. ఈ కంట్రోలింగ్ డేటా వీటిని చూడాలంటే W02లో వెళ్ళి మనం ఐడాక్ యూజింగ్ ట్రాన్సాక్షన్స్లో వ్యూ చేయొచ్చు. దీని ఐడాక్ స్ట్రక్చర్ కన్సిస్ట్ ఆఫ్ 3 పార్ట్స్. ఇది కంట్రోలింగ్ డేటా. మనం పర్చేజ్ ఆర్డర్ చేసేటప్పుడు దీన్ని ఉపయోగిస్తాం. ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఫస్ట్ పర్చేజ్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఒక ఆర్డర్ నెంబర్ జనరేట్ అవుతుంది. మనం ఇచ్చిన ఆర్డర్ని
వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. రిసిప్ట్ నోట్ వాళ్ళు కూడా ఒక ట్రాకింగ్ నెంబర్ యాడ్ చేసుకుంటారు. తర్వాత ఏవైనా మనకు మధ్యలో అవసరం లేదు, ఆర్డర్లో కొన్ని మార్పులు చేయాలి అంటే మనకి రిజెక్షన్ అవుట్ చేయొచ్చు. తర్వాత ఎప్పుడైతే మనము ఫోన్ చేసి చెప్తామో అప్పుడు పర్చేజ్ ఇన్వాయిస్ పంపిస్తారు. దాంట్లో ఏమైనా డ్యామేజెస్ వచ్చాయంటే మళ్ళీ మన డెబిట్ నోట్ కూడా పంపించవచ్చు. ఓకే, సో అది. తర్వాత అప్లికేషన్ డేటా లైక్ డేటా రికార్డ్ అంటాం, విచ్ కంటైన్స్ డేటా దే ఆర్ కాల్డ్ ద డేటా రికార్డ్ ఆర్ సెగ్మెంట్ అంటాం, సెగ్మెంట్. సో ఇక్కడ ఏంటంటే మనకు చూడండి, ఆల్ పేమెంట్స్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు మనకి డేటా రికార్డ్లో మనం పర్చేజ్ ఆర్డర్ పెట్టాం, లేదంటే సేల్స్ ఆర్డర్ చేసాం, ఏదే అనుకోండి. ఇప్పుడు మనకు డబ్బులు ఇన్కమింగ్ పేమెంట్ చేయాలన్నా లేదంటే అవుట్ గోయింగ్ పేమెంట్ చేయాలన్నా వాటికి సంబంధించిన ఆల్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ దీంట్లో ఉంటాయి డేటా రికార్డులో. అది నువ్వు పార్సల్ చేస్తున్నావా, స్టాండర్డ్ చేస్తున్నావా, రెసిడ్యువల్ చేస్తున్నావా అనేది మీరు చూసుకోవచ్చు. ఓకే, దానికి చూడండి ఇలా ఉంటాయి సెగ్మెంట్స్, సెగ్మెంట్ వైజ్గా చేస్తారు. ఓకే, ఏదైనా పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్కి అమౌంట్స్ రూపంలో పే చేయాలి అంటే ఇలా సెగ్మెంట్స్ వేరుగా మన రికార్డ్స్ అనేది మెయింటైన్ చేస్తాం. సెగ్మెంట్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ రియల్ టైంలో జరుగుతాయి. బట్ ఇంతవరకు మనకు రానిరు సూపర్ సీనియర్స్, సూపర్ కన్సల్టెంట్స్ వాళ్ళు ఉంటారు. బట్ మనం మినిమం తెలుసుకోవాలి కాబట్టి వాట్ ఈజ్ వాట్ అని చెప్తున్నాం అనమాట. ఇది అంత అబ్యాబర్స్తో కూడిన పడి. నెక్స్ట్ స్టేటస్ ఇన్ఫర్మేషన్. స్టేటస్ ఇన్ఫర్మేషన్ అంటే లైక్ స్టేటస్ రికార్డ్ అని చెప్తాం. సో IDAC status defines the processing status of the IDAC. IDAC status are used to track the IDs and its various processing states. Status numbers represents IDAC status. Current status of the IDAC is present in control record. Initial status numbers are 64 for inbound and 03 for outbound. Successful status is 53 for inbound and 16 for outbound IDACs. అంటే ఇప్పుడు మీరు ఐడాక్స్ జనరేట్ చేసిన తర్వాత అవి కరెక్ట్గా అమౌంట్ కరెక్ట్గా అది పాస్ అయినాయా, ఫైల్ అయినాయా అంటే నువ్వు ఒక ప్రాసెస్ చేసి ఉంటావు మ్యాప్ చేయడానికి, డేటా మ్యాప్ చేయడానికి. ఆ మ్యాప్ చేసేటప్పుడు అవి కరెక్ట్గా డేటా యాజ్ ఇట్ ఈస్గా ఎస్ఏపీలోకి వచ్చిందా లేదంటే రాలేదా, ఎక్కడైనా స్టక్ అయిపోయిందా, ఏదైనా ఫైల్ అయిపోయిందా, ఎర్రర్ వచ్చాయా, బగ్స్ వచ్చాయా అని చెక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది మా ఐడాక్ డిస్ప్లే. చూడండి మనం ఫోర్ చేసిన తర్వాత చూడండి కంట్రోలింగ్ రికార్డ్, డేటా రికార్డ్, స్టేటస్. ఫస్ట్ కంట్రోలింగ్ డేటాలో పిఓ మీరు రైట్ చేశారనుకోండి, పర్చేజ్ ఆర్డర్ ఒక ప్రాసెస్ ప్రకారంగా ఓకే చేశారు. చేసిన తర్వాత మన నెక్స్ట్ సెకండ్ రికార్డ్లో పిఓ ఆర్డర్ రైట్ చేశారు, ఇన్వాయిస్ రైట్ చేశారు, అమౌంట్స్ పేమెంట్స్ మీరు డేటా రికార్డ్లో చేశారు. అవి రెండు సక్రమంగా అయినాయా లేదా, ఏదైనా ప్రాబ్లం వచ్చిందా. ఓకే, అలా అని మనం స్టేటస్లో చూస్తాం, పాస్ అయిందా, ఫైల్ అయిందా, ఏమైనా ఎర్రర్స్ వచ్చాయన్నది ఇక్కడ మనం చెక్ చేస్తాం. సో అది. తర్వాత దీంట్లో పోర్ట్ అనే ఒకటి ఉంటుంది. పోర్ట్, ఈ పోర్ట్ అంటే ఏంటి సార్ అంటే చూడండి, పోర్ట్ డిఫైన్స్ ద టెక్నికల్ కనెక్షన్ బిట్వీన్ యువర్ ఎస్ఏపీ సిస్టమ్ టు అదర్ ఎస్ఏపీ సిస్టమ్. ఇప్పుడు మనకు ఐపీ అడ్రస్ ఉన్నాయి కదండి, ఐపీ అడ్రస్లు ఉంటాయి సిస్టంలో. ఐపీ అడ్రస్లు అంటే ఏంటి, సర్వర్స్తో పనిచేస్తుంది ఇది. ఓకే, ఇప్పుడు కడపలో మెయిన్ సర్వర్ ఉంది, హైదరాబాద్లో బ్రాంచ్ ఉంది, బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంది. సో వాళ్ళ డేటాని కూడా ఈ కడపలో ఉన్న సర్వర్స్తో ఆపరేట్ చేస్తారు, ఐపీ అడ్రస్ ద్వారా ఇక్కడ చెక్ చేస్తారు. ఇదంతా నెట్వర్కింగ్తో సంబంధించి ఉంటుంది. ఓకే, బ్యాంకులకి, కస్టమర్స్కి, వెండర్స్కి అన్నీ కూడా కనెక్షన్లు ఉంటాయి, ఐపీ అడ్రస్ ద్వారా కనెక్షన్లు ఉంటాయి. ఓకే, అదనమాట, దానికి లాగా ఉంటుంది అనుకోండి. ఒక సిస్టానికి మరొక సిస్టానికి టెక్నికల్ కనెక్షన్ అనేది వీళ్ళు రైట్ చేస్తారు, అది ఐపీ అడ్రస్ ద్వారా. అలా అనుకోండి పోర్ట్. యూ వాంట్ టు ట్రాన్స్ఫర్ డేటా విత్ సబ్ సిస్టమ్. ద పోర్ట్ డిఫైన్స్ మీడియం విచ్ డేటా ఈజ్ ఎక్స్చేంజ్ బిట్వీన్ టూ సిస్టమ్స్కి మధ్యలో పోర్ట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, కనెక్షన్, టెక్నికల్ కనెక్షన్. దాని ద్వారా ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్స్కి వాళ్ళు డేటాని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది బ్యాంక్ వాళ్ళ దగ్గర కానీ ఉంటుంది మ్యాక్సిమం. దీంట్లో 2 టైప్స్ ఉంటాయండి. ఆ టైప్స్ ఏంటి అంటే టిఆర్ఎఫ్సి పోర్ట్, ఏఎల్ఈ, ఫైల్ పోర్ట్స్, ఈడిఈ. ఇప్పుడు మనం పైన చెప్పుకున్నాం కదా, పైన ఏఎల్ఈ అంటే ఏంటి, ఈడిఐ అంటే ఏంటి. సో వీటిని వాళ్ళు ఏ విధంగా మ్యాప్ చేయాలనేది వాళ్ళ సిస్టంలో వాళ్ళు ఉపయోగించుకుంటారు ఎలా అనేసి.
ఇది మన వరకు రానివ్వరు. టీఆర్ఎఫ్సి పోర్ట్, ఫైల్ పోర్ట్స్. ఇంటర్వ్యూ పాయింట్ అప్పుడు అడిగినప్పుడు మీరు చెప్పాలి ఎలాంటి పోర్ట్స్ని ఉపయోగిస్తారంటే టీఆర్ఎఫ్సి పోర్ట్స్, ఫైల్ పోర్ట్స్ని ఉపయోగిస్తారు అని చెప్పాలి. కనెక్షన్, టెక్నికల్ కనెక్షన్ మ్యాప్ అయ్యడానికి ఉపయోగించే వాటిని. డేటా రికార్డ్స్ ఏమున్నాయంటే కంట్రోల్ డేటా, తర్వాత పైన ఇంకేముంది డేటా రికార్డ్, కంట్రోల్ డేటా రికార్డ్ చెప్పచ్చు. తర్వాత దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి ఐడాక్స్, ఇన్బాండ్ ఐడాక్, అవుట్బాండ్ ఐడాక్ అని. ఇన్బాండ్ ఐడాక్ అంటే ఏంటంటే నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి డేటా మ్యాప్ చేయడం, దీన్ని ఇన్బాండ్ ఐడాక్ అంటాం. సో అంటే ఎవరైతే నాన్ ఎస్ఏపి ఉపయోగిస్తున్న కస్టమర్స్ ఎవరైతే ఉంటారో టాలీ, క్విక్ బుక్స్, వింగ్స్, ఫోకస్ ఇలాంటివి ఎవరైతే ఉపయోగిస్తుంటారో ఎక్సెల్, వాళ్ళ యొక్క డేటాని ఒక ఫార్మాట్లో క్రియేట్ చేసుకొని ఆ డేటాని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడానికి ఉపయోగిస్తారనమాట. అలా దీన్ని ఇన్బాండ్ ఐడాక్ అని మనం చెప్పుకుంటాం. అంటే సో లైక్ ఇన్బాండ్ అంటే ఏంటంటే నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపి. తర్వాత అవుట్బాండ్ ఎస్ఏపి. అవుట్బాండ్ ఎస్ఏపి అంటే ఎస్ఏపి టు నాన్ ఎస్ఏపి. మన ఎస్ఏపి నుంచి బయట నాన్ ఎస్ఏపిలోకి డేటా మ్యాప్ చేయడాన్ని అవుట్బాండ్ ఐడాక్ అని చెప్పుకుంటాం. ఈ 2 టైప్స్లో. ఇన్బాండ్ అంటే ఏంటి, అవుట్బాండ్ అంటే ఏంటి. ఓకే, వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ మనకు ఉంటాయి ఇక్కడ. ఇన్బాండ్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్ ఇవన్నీ అబ్బాపర్స్ చూస్తారు, టెక్నికల్ కన్సల్టెంట్స్ చూస్తారు, మన వరకు అవసరం ఉండదు. బట్ వాట్ తెలుసుకోవడానికి చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇన్బాండ్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్. పార్ట్నర్ ప్రొఫైల్స్ అంటే ఎవరు అంటే వెండర్స్, కస్టమర్స్, బ్యాంక్ పర్సన్స్, వీళ్ళని పార్ట్నర్ ప్రొఫైల్స్ అంటారు. ఓకే, డన్. ఇప్పుడు ఇన్బాండ్ కాన్ఫిగరేషన్ చూస్తే క్రియేట్ అండ్ బేసిక్ ఐడాక్ టైప్ WE30, క్రియేట్ ఏ మెసేజ్ టైప్ WE81. సో అసోసియేట్ ఏ మెసేజ్ టైప్ టు బేసిక్ ఐడాక్ టైప్ WE82. Create the function model for processing the IDAC. Define the function model characteristics BD51. Allocate the inbound function model to the message type WE57. Defining process code WE42. Creation of partner profile WE20. వీటిని ఇన్బాండ్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్ అని చెప్తాం. ఇన్బాండ్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్, outbound process configuration. So create segments WE31, create an IDAC type WE30, create a message type WE81, associate a message type to IDAC type WE2, create a port WE21. దీని అవుట్బాండ్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్ అంటాం. అవుట్బాండ్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్. సో మనకి పార్ట్నర్ ప్రొఫైల్ అంటే టీ కోడ్ WE20లో చూస్తాం. వెండర్, కస్టమర్, బ్యాంక్, వీళ్ళ ముగ్గురితోనే ఫార్మాట్స్ అన్ని లింక్ అయి ఉంటాయి. ఓకే, ఎవరికి ఎటువంటి ఫార్మాట్స్ కావాలి, ఏ ఫార్మాట్స్ నుంచి ఏ ఫార్మాట్లోకి, ఏ సిస్టమ్ నుంచి ఏ సిస్టమ్స్లోకి మనము ఫార్మాట్స్ ద్వారా ఆర్టీఎఫ్సి ఫైల్ ద్వారా కానీ ఫైల్ ఫార్మాట్ ద్వారా కానీ డేటాని ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్స్కి మ్యాప్ ఎలా చేస్తామో ఇవన్నీ కూడా వాళ్ళ ముగ్గురు మధ్యలో ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు ఇన్బాండ్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్, అవుట్బాండ్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ చెప్పమన్నప్పుడు ఇవి చెప్పాలి. దీంట్లో మీరు వర్క్ చేశామంటే లేదు సార్, నో ఐడియా, బట్ మినిమం వాట్ అని తెలుసు అని మీరు చెప్పొచ్చు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు. ఐడాక్ ప్రాసెస్. సో ఐడాక్ అంటే మనకి ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అంటాం. ఇట్స్ సింప్లీ డేటా కంటైనర్ అని చెప్తాం. బిట్వీన్ 2 సిస్టమ్స్, 1 సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్స్కి డేటా మ్యాప్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తాం. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి, లైక్ అదే ఆర్టీఎఫ్సి అండ్ ఫైల్ ఫార్మాట్స్ అండ్ ఫోర్ట్స్ కూడా చెప్పొచ్చు. త్రూ వేటి ద్వారా, ఏ సాఫ్ట్వేర్ ద్వారా ఈ ప్రాసెస్ జరుగుతుందంటే ALE, అప్లికేషన్ లింక్ ఎనేబులింగ్, లేదంటే EDE, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్, వీటిని ఉపయోగించి ఆ డేటా అనేది నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మ్యాప్ చేయొచ్చు. ఓకే, ఇలా మీరు చెప్పొచ్చు. దీంట్లో టోటల్గా 3 టైప్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి.
కంట్రోలింగ్ డేటా, తర్వాత డేటా రికార్డ్స్, సో తర్వాత స్టేటస్ రికార్డ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇది దీన్ని మనం ఐడాక్ అంటారు. ఓకే, ఎనీ డౌట్స్ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఐడాక్లో? దీని మీద వర్క్ చేయడానికి మనకు ఛాన్సెస్ ఉండదు అండ్ చేయనివ్వరు. మన హెడ్స్ ఎవరైతే ఉన్నారో టెక్నికల్ కన్సల్టెంట్స్ లైక్ పేపర్స్ బేసిస్ టీమ్, ఓకే, వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు దీని మీద. బట్ మినిమం మనకు వాట్ ఈస్ వాట్ అని తెలియాలనే ఉద్దేశంతో ఇది మనం చెప్పడం జరిగింది. ఓకే, డన్. సో తర్వాత చూడండి, మీరు కంపల్సరీగా Naukri.com వెబ్సైట్ గురించి మీరు తెలుసుకోవాలి. నెట్లో యూట్యూబ్లో చాలా ఉంటాయి ఎలా మీరు క్రియేట్ చేసుకోవాలో. సో ఇలా మీరు నౌకరీలోకి వెళ్ళి మీ ప్రొఫైల్ని ఫిల్ చేసుకొని, ఓకే, మీ ఫోటో, ఇక్కడ ఫోటో ఏం అవసరం లేదు, ప్రొఫైల్ని ఫైల్ చేసుకోవచ్చు. సో చూడండి, యువర్ ప్రొఫైల్ మనకి 100లో 95% ఫిల్ అయింది. ఏమేమి ఫిల్ చేయాలి అవన్నీ ఉంటాయి. సో తర్వాత మనకి ఈ విధంగా ఉంటాయి. మీరు చూడండి, SAP FICO కన్సల్టెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, 6 నుంచి 8 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉండాలంట. పొజిషన్ అహ్మదాబాద్, చెన్నైలో పొజిషన్స్ ఉన్నాయి. మనకి ఏమేమి వచ్చి ఉండాలి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలని వాళ్ళే చెప్తారు. జస్ట్ దీని మీద క్లిక్ చేసామంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూడండి, ఫ్యూ అవర్స్ అగో 6 ఓపెనింగ్స్ ఉన్నాయంట. ఆల్రెడీ 10 మెంబర్స్ వరకు అప్లై చేశారు. ఏమేమి కావాలి అంటే కొంచెం కిందికి వస్తే చూడండి, ఆ జాబ్ డిస్క్రిప్షన్ వాళ్ళే ఇచ్చి ఉంటారు. ఏమేమి నీకు వచ్చి ఉండాలి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఫెసిలిటేట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ SAP ఫైనాన్షియల్స్, ఫోకస్ ఆన్ FICO, కంట్రోలింగ్ కాస్ట్ వచ్చి ఉన్నారంట సిఓలో. ఇక్కడ ఇవన్నీ నేర్చుకొని ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు దాన్ని. రోల్ టెక్నికల్ కన్సల్టెంట్, ఇండస్ట్రీ టైప్ IT సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్, డిపార్ట్మెంట్ కన్సల్టింగ్, ఎంప్లాయీ టైప్ ఫుల్ టైమ్ ఆర్ పర్మనెంట్, రోల్ కేటగిరీ IT కన్సల్టింగ్, UG ఎనీ గ్రాడ్యుయేషన్, స్కిల్స్ వచ్చేసి స్కిల్స్ హైలైటెడ్ విత్ ఆర్ ప్రిఫర్డ్ కీ స్కిల్స్. అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై చేస్తేనే రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయమని చెప్తుంది. రెజ్యూమ్ చేసి సేవ్ చేశారంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎక్స్పీరియన్స్ పెడితే చాలా జాబ్స్ ఉన్నాయి మార్కెట్లో. ఎక్స్పీరియన్స్ పెడితే అంటే చాలా జాబ్స్. చూడండి, పోస్టెడ్ బై కార్పొరేట్ హైరార్సీ సొల్యూషన్స్ అంట. ఓకే, ప్యాకేజ్ చూడండి, 15 lakhs to 22 lakhs మధ్యలో ఉంది. జస్ట్ 1 day ago పంపించారు. 6 to 11 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. చాలా ఉన్నాయి జాబ్స్, నేర్చుకోవాలంతే నీట్గా. ఒక ఓపెనింగ్ ఉంది, 2 days అయింది, 81 members అప్లై చేశారు. వాళ్ళకి కావాల్సిన స్కిల్స్, జాబ్ హైలైట్స్ ఇచ్చింటారు చూడండి. Responsibilities for SAP FICO consultant, strong integration experience with other modules like SD and MM, SAP FICO consultant with implementation, support and maintenance project experience, proficient in design, configure of organization structure and mapping the GL accounts, cross-functional experience in integration SAP FI with CO, MM, SD. అక్కడ వాళ్ళకి కావాల్సిన డేటా ఏమేమి కావాలో ఇక్కడ ఇచ్చాను చూడండి. ఎక్స్పీరియన్స్ ఏముండాలి, minimum 4 years of experience in a full cycle implementation as well as in support projects. Experience in a retail company is an asset. Ability to understand business process from a customer perspective, ability to work in a team environment efficiently, interesting with others, must be result oriented and demonstrate I can do attitude, adaptability, flexibility. Become in any specialization. ఇలా చాలా జాబ్స్ ఉన్నాయి. మీరు నౌకరీలో వెళ్ళి చూసుకుంటే కొన్ని వేల జాబ్స్ ఉంటాయి, ఎత్తుకోవాలి, డైలీ అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇట్లా నౌకరీలో రావడం
ఏది మనకు ప్రిఫరెన్స్ ఏది మనకు వస్తుందో దానికి తగిన విధంగా మీరు అప్లై చేసుకుంటూ ఉండాలి. అది నౌకరీ చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, సో తర్వాత లింక్డ్ఇన్లో వెళ్ళాలి. సో లింక్డ్ఇన్ కూడా మీరు ఓపెన్ చేసుకోవాలి. చూడండి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ మనకి ఇలా షో చేస్తుంది. ఓకే, చాలామంది ఉంటారు, వాళ్ళతో టచ్లో ఉండాలి. చాలామంది జాబ్స్ ఉండేటివన్నీ పెడతా ఉంటారు, ఇలా ఇక్కడ పెడుతూ ఉంటారు. వాటికి మీరు అప్లై చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు మనకి మెసేజ్ పెడుతూ ఉంటారు, మనకి వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయో అడుగుతూ ఉండాలి. ఓకే, వాళ్ళు ఈమెయిల్ ఐడీస్ పెడతా ఉంటారు, ఆ ఈమెయిల్ ఐడీస్ మన రెజ్యూమ్స్ పంపిస్తూ ఉండాలి. ఇవన్నీ ఉంటాయి. సర్చింగ్ SAP జాబ్స్ అని కొడితే చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ చూపిస్తారు. చూడండి, హైరింగ్ ఫర్ SAP ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అండ్ చెక్ లాస్ట్ యాక్టివిటీస్ దట్ ఆల్ బీ హెల్ప్ఫుల్ అండ్ షేర్ విత్ అదర్స్. ఓకే, అదితి జైస్వాల్ అంట, ఇక్కడ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో కామెంట్ పెట్టినామంటే వాళ్ళు మెయిల్ ఐడి ఇస్తారు. కామెంట్ ఇంట్రెస్టెడ్ మై రిక్రూటర్ రీచ్ యువర్ డైరెక్ట్లీ SAP జాబ్ అప్డేట్స్. చూడండి, ఇక్కడ ఆమె దాంట్లోకి వెళ్ళి మీరు మెసేజ్ పెట్టాలి. మెసేజ్ పెట్టినామంటే ఐఎమ్ ఫ్రెషర్ లేదంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఈమెయిల్ ఐడి పంపించమంటే పంపిస్తుంది. ఆమె రెజ్యూమ్ పంపించి మళ్ళీ మీతో ఇంటరాక్ట్ అవుతుంది. అది ఇలా గైస్, ఈ విధంగా లింక్డ్ఇన్స్లోకి వెళ్ళినా కూడా మీరు చాలా వరకు చూసుకోవచ్చు. చాలా ఉంటాయండి, చాలా ఉంటాయి. మీరు ఓపికతో సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇవన్నీ జాబ్సే. చూడండి, ఇక్కడ కన్సల్టెంట్, ఎన్ని జాబ్స్. చూడండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలా, ఎంతమంది కావాలా, అవన్నీ పెట్టారు. మీరు ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇలా అమ్మా, ఈ విధంగా మీరు అప్లై చేసుకున్నా కానీ జాబ్స్ అయితే మార్కెట్లో చాలా ఉన్నాయి. లింక్డ్ఇన్ గురించి బాగా తెలుసుకోండి. యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా ఇది అవ్వాలి, ఎలా మనం మెసేజ్లు పెట్టాలి, ఏ విధంగా చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి. naukri.com, indeed.com ఇవి చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, వీటి గురించి అవగాహన లేకుండా ఇబ్బంది పడతారు. వీటి గురించి అవగాహన లేకుంటే అసలు మనము ఫిట్టే కాదు సాఫ్ట్వేర్ జాబ్స్కి. అది కూడా గుర్తుపెట్టుకోండి. తెలియంది తెలుసుకోవడానికి ఎక్కువ ట్రై చేయండి. ఇలా పుట్టుకతో ఎవరు అన్నీ తెలుసుకోలేరు, బట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాటి మీద మనం అనాలిసిస్ చేస్తాం కాబట్టి తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అని. ఓకేనా? చూడండి, మీ మెయిల్ ఐడీస్ నాకు వాట్సాప్ చేయండి.